తెలంగాణలో కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారం అందించనున్నారు. అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్లో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గత గంటన్నర నుంచి కూడా ఏదైతే క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు క్యాబినెట్ తీసుకుంటుంది. అందులో ఒకటి, పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అలాగే సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం అందించాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇప్పటి వరకు ఏదైతే పాఠశాలలో, జూనియర్ కళాశాలలో కేవలం విద్యార్థులకు మాత్రమే ఉండేది. సో ఇప్పటి నుంచి ఏదైతే ఉపాధ్యాయులకు అలాగే సిబ్బందికి కూడా అటు టిఫిన్స్ అలాగే లంచ్ రెండు కూడా ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇలాగే నవోదయ స్కూల్స్కి ఏదైతే ల్యాండ్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో, ఉపాధి హామీ పథకం పేరు మార్చి ఏదైతే వివిబి రామ్జీ పథకం అమలు చేయాలా లేదా అనే దానిపైన క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. సో ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి నివేదికను ఈరోజు ఏదైతే క్యాబినెట్లో ఇవ్వడం కూడా జరిగింది. సో క్యాబినెట్ దీనికి ఆమోదం కూడా తెలిపింది. సో క్యాబినెట్ సబ్ కమిటీ తెలిపినట్టు ఏదైతే దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే జూలై 1 నుంచే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి కూడా డిసైడ్ అయింది. ఎందుకంటే ఒకవేళ అమలు చేయకపోతే సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఫండ్స్ ఉంటాయో ఆ వాటా రాదని, తద్వారా నష్టం జరుగుతుందని చెప్పి కూడా మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో అటు సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనతో పాటు అలాగే ఇటు అమలు కూడా ప్రస్తుతం చేయాలి. సో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత దానిపైన ఫైట్ చేయాలి. సో ఆ ఫైట్కి అనుగుణంగా ముందుకు వెళ్ళొచ్చు. సో అప్పటివరకు మాత్రం అమలు చేయాలి. లేదంటే 60-40 రేషియోలో 60% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా నష్టం జరగకుండా అమలు చేసుకుంటూనే పోరాటం చేద్దామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ రకంగానే ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నివేదికనిచ్చింది. ఈ నివేదికను క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. సో ఇలా పలు కీలకమైనటువంటి అంశాలపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మెట్రోకి సంబంధించినటువంటి ఫేజ్ 2 విస్తరణకు సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఏదైతే క్యాబినెట్లో చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు మూసీ పునర్జీవనం సంబంధించి ఫేజ్ 1 వర్క్స్కి సంబంధించినటువంటి దానిపైన కొంత క్లియరెన్సెస్ వచ్చేసాయి. ఏదైతే మధ్యలో డిఫెన్స్ ల్యాండ్ గోల్కొండ దగ్గర ఉండే 84 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డిఫెన్స్ ఇవ్వడానికి ఏదైతే ఆమోదం తెలిపింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ ల్యాండ్కి తగ్గట్టు వేరే చోట ల్యాండ్ ఇవ్వాలని చెప్పి కూడా విలువైన భూమి ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. సో ఈ నేపథ్యంలో ఫేజ్ 1 ఏదైతే మెట్రో మూసీ పునర్జీవనం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అంశంపై కూడా పనులకు సంబంధించినటువంటి ఆమోద ముద్ర కూడా ఏదైతే ఈ క్యాబినెట్లో తెలిపే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తున్నాయి. ఇక దీంతోపాటు పలు కీలకమైన అంశాలు, ఖరీఫ్ రాబోతుంది కాబట్టి ప్రస్తుతం ఆల్రెడీ ఇప్పటికే రైతు భరోసా నిధులు కూడా ఏదైతే రైతుల ఖాతాలకు జమ అవుతున్నాయి. సో దీంతోపాటు విత్తనాలకు కొరత లేకుండా చూడాలి, అలాగే యూరియా కొరత లేకుండా చూడాలి. ప్రస్తుతం యూరియా కొరత లేకుండా చూడడం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కొంది కాబట్టి ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా. ఇంకా దీంతోపాటు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రభుత్వం చర్చించి రైతులకు ఏ రకంగా అవగాహన కల్పించాలి, ఏ రకంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే విధంగా కార్యాచరణ తీసుకోవాలి అనే అంశంపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరగడం మనకు తెలుస్తుంది. అలాగే అంతర్రాష్ట్ర అంటే ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన అంశంపై కూడా ఈ కేబినెట్లో ఏదైతే చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రధానంగా కూడా రాష్ట్రంలో ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చేపట్టేటువంటి సమయంలో భూసేకరణ చేయాలి. అలాగే దాని ప్రాజెక్టు వ్యయం ఎంత ఉంది, సో ఇప్పుడు ప్రభుత్వం ఎంత కేటాయించి పనులకు ముందుకు వెళ్ళాలి, ఏ ప్రాజెక్టు ఏ దశలో ఉంది, ఏ దశలో ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చించి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఫీజు రీఎంబర్స్మెంట్ పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది కాలేజీల నుంచి కూడా అటు కోర్టు నుంచి కూడా. సో దీనిపైన కూడా ప్రభుత్వం ఈరోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. సో సుమారు ఇప్పటికే గంటన్నర నుంచి ఏదైతే కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది. మరొక గంటన్నర 2 గంటల పాటు కూడా కొనసాగే అవకాశాలు కూడా మనకు ఉన్నట్టు తెలుస్తుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ అజీమ్. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిద్దాపూర్ ఎకో టౌన్ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిద్దాపూర్లో 86 ఎకరాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సదుపాయాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిద్దాపూర్ ఎకో టౌన్ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిద్దాపూర్లో 86 ఎకరాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సదుపాయాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.